మార్తా మరియా యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారు. అక్కడ చాలా అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, ఏది శ్రేష్టమైనది? మార్తా చేయుచున్నది శ్రేష్టమని యేసు ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే యేసు ప్రభు కుటుంబాన్ని ప్రేమించాడు కనుక ఆయన కన్నీళ్లు విడిచాడు లాజరు కోసం. నేను కుటుంబము, నా కుటుంబం కూడా యేసు ప్రభువుని చేద్దాం. యేసు ప్రభు నీ నా కోసం కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నా కుటుంబాలు బాగుండాలని ఆయన కోరుకునే దేవుడు. ఆనాడు మార్తా మరియా కుటుంబంలో కూడా లాజరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ దుఃఖంతో ఉన్నప్పుడు యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. ఏడ్చి లాజరును, చచ్చిపోయిన లాజరును బ్రతికించాడు యేసు ప్రభు. నీవు నేను కూడా మన కుటుంబాలు కూడా యేసు ప్రభువును ప్రేమిస్తే చాలా ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఉంటాయి. మనం అదే చేయలేకపోతా ఉన్నాం. శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టేస్తాం. శ్రేష్టమైన వాటిలన్నింటినీ కూడా మనం విడిచి తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు నీవు నేను కూడా శ్రేష్టమైన వాటిని పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉత్తమమైన వాటిని పొందుకుందాం. ఈ రాత్రి కాలం మందు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం కూడా యేసు ప్రభుని ప్రేమించే కుటుంబంగా ఉంటే చాలా మంచిది. ఆయన నీ కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ కోసం ఏడిస్తాడు తెలుసా? నీ కుటుంబం బాగుండాలని, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని, నీ కుటుంబము క్షేమము, అభివృద్ధి, క్షేమాదరణ పొందుకోవాలని యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? శ్రేష్టమైన వాటిని చేస్తూ ఉన్నామా? యేసు ప్రభు కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మన కుటుంబాల కోసం, మన యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ప్రార్థనలో ఏదైనా ఆదివార దినమును యేసు ప్రభుకి ఇచ్చేవారిగా ఉన్నామా? ఏది శ్రేష్టము? ఆలోచించే కుటుంబంగా మనం ఉంటే అంత బాగుంటది. దేవుడి రాత్రి కాలం ముందు మీ అందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. అయితే మరియా, మార్తా ఇద్దరు కూడా చేస్తున్న పనిని బట్టి దేవుడు ఏది ఉత్తమమైనదో చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం ముందు మరియా చేస్తున్నది ఉత్తమము. లాజరు చచ్చిపోయిన లాజరును యేసు బ్రతికించడానికి కారణము ఏమిటి? అయ్యో ప్రభువా, నా లాజరు, మా తమ్ముడైన లాజరు చనిపోయాడని వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు అతన్ని ప్రేమించే కుటుంబంగా ఉంది యేసు ప్రభు యొక్క ప్రేమించే కుటుంబంగా మార్తా మరియా కుటుంబం మనం కనబడతాం. మనం కూడా యేసు ప్రభుని ప్రేమించే కుటుంబంగా ఉండాలి. మనం కూడా ఏదైనా శ్రేష్టమైన పనిని చేయడానికి ఇష్టపడాలి. రాత్రి కాలం మందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది శ్రేష్టం? మార్తా, ఏది శ్రేష్టం? మరియా చేయుచున్నది శ్రేష్టం. మార్తా, అయితే ఈ రాత్రి కాలం మందు దేవుడు ఈ సోషల్ మీడియాలో మనం చూస్తే ఎన్నో 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 జరుగుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న దినాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆయన కూడా చాలా మంది ద్వేషిస్తూ హింసించేటట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా చాలా మంది నిజంగా మనం ప్రేమించే కుటుంబంగా, యేసు ప్రభుని ప్రేమించే కుటుంబంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి కాలం మందు యేసు ప్రభు మీ కుటుంబంలో కార్యము చేయాలంటే యేసు ప్రభుని ప్రేమించాలి. యేసు ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే యేసు ప్రభు మనం ప్రేమించేవారుగా ఉండాలి. నిన్ను నన్ను దేవుడు ఉన్నతమైన స్థానాల వైపు, శిఖరాల వైపు ఎక్కించాలంటే ఏది శ్రేష్టమో తెలుసుకొని యేసు ప్రభుని వెంబడించాలి. ఏది శ్రేష్టమో విస్తారమైన పని పెట్టుకోవడం మార్తా, అది శ్రేష్టం కాదు. మార్తా మరి చేయించున్నది ఉత్తమము. అందుకే మనం కూడా ప్రతి ఆదివారం యేసు ప్రభుకి ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతి ఆదివారం యేసు ప్రభుకి ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన సృష్టిని కలగజేసిన తర్వాత, ఈ లోకమంతయు ఆయన తయారు చేసిన మనల్ని కూడా సృష్టించిన తర్వాత యేసు ప్రభు ఒక దినాన్ని ఆయన విశ్రాంతి దినంగా ఆచరించాడు. మనం కూడా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించే కుటుంబంగా మనం ఉంటే చాలా సంతోషకరమైన కుటుంబంగా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కుటుంబంలో ఏ సమస్య కూడా లేకుండా కుటుంబం అంతయు ఆరోగ్యముతో నింపబడి దేవుడి చేత
కృప కరుణ చేత యేసు ప్రభు మీ కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా ఏది శ్రేష్టమైనదని ఈ మాటలు తెలియజేస్తున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. అయా ఈ రాత్రి కాలం అందు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. అయా మార్త చేయించున్నది కాదు కానీ మరియ చేయించున్నది శ్రేష్టమైనది. ఉత్తమమైన మేము ఎన్నుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఉత్తమమైన విషయాల పట్ల జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఉత్తమమైన విషయాల పట్ల నడవవలసిన వారుగా మేము ఉన్నాం ప్రభువా. మీరే సహాయం దయచేయండి ప్రభువా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా లాజరు ప్రభువా చనిపోయిన లాజరు బ్రతికించిన దేవుడికి మీరు నీకే స్తోత్రం. ఆయన చచ్చిన వారి సైతం మీరు లేపినారు ప్రభువా. అయా మిమ్మల్ని ప్రేమించే కుటుంబం ఉన్నది కనుక ప్రభువా. యేసయ్యా అందరూ స్తోత్రం చెప్తా. స్తోత్రం, స్తోత్రం. నోరు తెరిచి స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెరిచి మహిమగలిగిన రాజా నీకే స్తోత్రాలు ప్రభువా. రాత్రి కాలం మందు కుటుంబంలో ప్రార్థించడానికి మీరు చూపిన అమూల్యమైన కృపను బట్టి నీకే స్తోత్రాలు అయా ప్రభువా. అర్థముని బట్టి నీకే స్తోత్రాలు, పెద్దని బట్టి నీకే స్తోత్రాలు, అక్కని బట్టి ప్రభు, అన్నను బట్టి, అయా వచ్చే పిల్లలను బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. మన ఆశీర్వదించి దీవించండి, ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా వివరించిన మార్గములు మీరు తోడుగా ఉండి నడిపించి ఈ కృపతో నింపి ఈ బలమైన హస్తపు నీడలో మమ్మల్ని దాచినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ మహోన్నతమైన శక్తిని ఆయా కృపను మా ఎడలను చూపించి కృప చూపించమని యేసయ్యా ఈ రాత్రి కాలం అంతా మీ తోడు క్షేమం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.